ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. మెగా కృష్ణారెడ్డి కోసమే బనకచర్ల ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఆమె బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు ఎలాంటి లాభం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. మెగా కృష్ణారెడ్డి చేతికి బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్ అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి జేబులు నింపడానికి ప్రాజెక్ట్ అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆమె ఈ సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇద్దరు అంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి సంబంధించి మరి ముఖ్యంగా ఇటు గోదావరి బనకచర్ల జీబీ ప్రాజెక్టుగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ నీటి చుట్టూతో ఇప్పుడు మంటలు రాజుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి వాగ్బాణాలు మరి ముఖ్యంగా రాజకీయంగా ఎటువంటి సంచలనాత్మక ఆ వాగ్బాణాలు నమోదవుతున్నాయి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో మెగా కృష్ణారెడ్డి జోబులు నింపడానికి ఈ ప్రాజెక్ట్ని తెర మీద తీసుకొచ్చారంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మెగా కృష్ణారెడ్డి కోసమే బనకచర్ల ప్రాజెక్టు అంటూ కూడా కవిత ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. మెగా కృష్ణారెడ్డి చేతికే బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆమె కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి జేబులు నింపడానికే ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రాజెక్టుని నిర్మించడానికి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఇంకా ఆమె ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు. ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు, దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది. మీరు చూడండి, ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కి ఇవ్వకపోతే మీరు చూడండి. ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం. మెగా కంపెనీలో 85,000 కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయిన తప్ప ఇంకో దానికి పోలే. ఇవాళ నేను రైట్ అది 87,000 కోట్ల ప్రాజెక్టులో తనకొచ్చే వాటా కోసమే వెళ్లారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో నిజంగా ఇటు మెగా ఇంజనీరింగ్కి ఇన్ఫాక్ట్ మెగాకు ఇచ్చేందుకు సిద్ధం అవుతోందా? దాంతోపాటు ఇంకా ఎటువంటి సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. ఆఫ్ ద రికార్డ్గా ఎమ్మెల్సీ కవిత ఇంకా ఎటువంటి ఆరోపణలు చేయడం జరుగుతోంది, ఎటువంటి సంచలనాత్మక అంశాలను ప్రతిపాదించడం జరుగుతుంది, ఎటువంటి సంచలనాత్మక అంశాలను తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. మరి ముఖ్యంగా ఇటు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుని మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టేందుకే ఈ ప్రాజెక్ట్ని తెర మీద తీసుకొచ్చారు. ఎవరికి లాభం లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు జాగృతి నుంచి కవిత? కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. కృష్ణారెడ్డి కోసమే మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కోసమే బనకచర్ల ప్రాజెక్టు అంటూ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి నిన్న ఇద్దరు సీఎంల మీటింగ్ సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు 4 విజయాలు సాధించాలని చెప్తా ఉన్నారు. యాక్చువల్ గా ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల హక్కులని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. ఆయన వాటా కోసమే రేపు ఫ్యూచర్ లో ఈ బనకచర్ల ప్రాజెక్టు కూడా నిర్మించేది మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి. దాంట్లో ఆయన వాటా మాట్లాడుకోవడానికి ఢిల్లీ వెళ్లారంటూ స్టేట్మెంట్ చేస్తూ ఇంకా కొన్ని కీలక స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేశారు కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కాలేజ్ చదివాను నేను, టీడీపీ అనేది నా కాలేజ్ అని చెప్తున్నారు. ఇంకా అదే కాలేజీలో ఉన్నారనుకుంటున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడికి ఆయన ఇంకా సద్దులు మోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వెళ్లి ఈ కార్యాచరణ రూపొందిస్తాము, దానిపైన ప్రెజర్ చేయడానికి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ బనకచర్ల ప్రాజెక్టుతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదు, ఏపీలో ఉన్నటువంటి నీళ్లు లేనటువంటి ప్రాంతాలకు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకపోతే ఏమైనా అనుకోవచ్చు, కానీ ఇది కేవలం
డబ్బులు దండుకోవడానికి రూపొందించినటువంటి ప్రాజెక్టు ఈ బనకచెర్ల ప్రాజెక్టు. అది మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికే అప్పచెప్తారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కూడా ఒప్పుకొని ఇది ఈ ప్రజలకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి పైన కవిత ఇప్పటికీ 2 సార్లు ఇలాంటి స్టేట్మెంట్ చేశారు. అంతకుముందు గతంలో సంబంధించినటువంటి విషయంలో కూడా ఆమె కీలక స్టేట్మెంట్ చేశారు అవినీతికి సంబంధించిన అంశం పైన. ఆ తర్వాత గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకపోవడం మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి. పైగా మళ్ళీ అలా సేమ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాజెక్టులను వారికి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ కనుక ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం జరిగితే, అది కనుక ముందుకు వెళితే ఆ ప్రాజెక్ట్ ని మెగా కృష్ణారెడ్డికి కనుక కట్టబెడతానని చెప్పి ఇటు కవిత చెప్తున్నట్టుగా భావించిన తరుణంలో అప్పుడు ఏం చేయబోతున్నారు కవిత? అప్పుడేమైనా ఒక పోరాటానికి తెరలేపే అవకాశం ఉందా? అటు ఆ కోణంలో ఏమైనా ఆలోచన జరుగుతుందా జాగృతి నుంచి? ఎగ్జాక్ట్లీ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళాలి ముఖ్యమంత్రి, లేదు అంటే జాగృతి తరఫు నుంచి కేంద్రం పైన పోట్లాడడానికి నిర్ణయం తీసుకోబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నెక్స్ట్ కార్యాచరణ ఢిల్లీ కార్యాచరణ వేదిక ఈ బనకచెర్లకు సంబంధించిన అంశాన్ని బహిర్గతం చేస్తానంటూ స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అచేతన స్థితికి, అంటే ఏం చేయలేని సొంత నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్టేజ్ లోకి వెళ్లిపోయారు. దానివల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి లబ్ధి చేకూరడానికే, కాంట్రాక్టులు అప్పచెప్పడానికే, ఆయన వాటా మాట్లాడుకోవడానికే ఢిల్లీ వెళ్లారు అనేటువంటి ఒక సంచలన కామెంట్ ఎమ్మెల్సీ కవిత చేశారు. రైట్ మధు, మొత్తంగా మాత్రం ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. గోదావరి బనకచెర్ల అంశానికి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారనే రేపబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మెగా కృష్ణారెడ్డి కోసమే బనకచెర్ల ప్రాజెక్టు అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత. బనకచెర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి లాభం చేకూరదు, ఎలాంటి లాభం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత. మెగా కృష్ణారెడ్డి చేతికే బనకచెర్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాల మీద అవగాహన ఉన్నదాన్ని అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె ఆ అంశాన్ని కోట్ చేస్తూ. కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి జేబులు నింపడానికి ప్రాజెక్ట్ అంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత ఇంకా ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది? గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అంశంలో మెగా కృష్ణారెడ్డికి ఈ ప్రాజెక్టును కట్టబెట్టబోతున్నారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఒకసారి ఆమె ఏమన్నారో చూద్దాం. ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు. ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు, దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని, గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది. మీరు చూడండి, ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కి ఇవ్వకపోతే మీరు చూడండి. ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం. మెగా కంపెనీలో 85,000 కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయిన తప్ప ఇంకో దానికి పోలే.